రిషి, do you ever miss me? గుర్తు చేసుకోవాలన్నంత దూరం కాలేదు మనం ఇంకా. ఐ రిమెంబర్ యూ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. ఈరోజు సడన్గా కలుద్దాం అన్నావు. వాట్స్ ద మ్యాటర్? It's not about us. It's about me and Prabhu. వాట్ అబౌట్ ప్రభు? మేమిద్దరం విడిపోతున్నాం. వాట్? ప్రభు డైవర్స్ అడిగాడు. తనకు అఫేర్ ఉందని. హీస్ బిన్ చీటింగ్ ఆన్ మీ ఫర్ ఇయర్స్. దాంట్లో తప్పే ఉంది. మనం కూడా చాలా ఏళ్ళ నుంచి చీట్ చేస్తున్నాం. కానీ ప్రభుకి మా పెళ్ళి అవ్వక ముందు నుంచి ప్రశాంతితో అఫేర్ ఉంది. 5 years నుంచి. ప్రశాంతి శర్మ? వాడి పర్సనల్ అసిస్టెంట్. రోజు మీ ఇద్దరు మందేస్తుంటే పక్కన కూర్చొని కంపెనీ ఇస్తుంది. వాళ్ళిద్దరు పక్కనప్పుడు నీకు టెక్స్ట్ చేయడానికి కూడా భయపడేవాడిని. ఇది టూ మచ్ కామెడీగా లేదు. సర్లే కానీ డివోర్స్ లాంటివి పెట్టుకోవద్దు. నో రిషి, ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్. నిన్న రాత్రి మేము డిస్కస్ చేశాకే ఈ డెసిషన్కి వచ్చాం. ఈ విషయం ముందు నీకే చెప్పాలనుకున్నాను, అందుకే రమ్మన్నాను. మన గురించి తెలుసా దానికి? తెలుసు. వాట్? అరే ప్రభుకి ఎలా తెలుస్తుంది? ప్రభు ప్రశాంతి గురించి చెప్పగానే నేను మన గురించి చెప్పాను. వాట్ ద ఫక్ నిధి? ఇదంతా చెప్పాల్సిన అవసరం ఉంది నీకు. యూ హ్యావ్ గాన్ మ్యాడ్ నిధి. నన్ను చెప్పే ముందు నన్ను ఒకసారి అడగాల్సింది కదా. ప్రభుతో మా ఫ్రెండ్షిప్ ఏవద్దని ఆలోచన లేదా? నేనంత ఆలోచించలేదు రిషి. సిచ్యువేషన్ అలాంటిది, చెప్పాల్సి వచ్చింది. నా ఫీలింగ్స్ కొంచెం అర్థం చేసుకో. ఫీలింగ్స్? జీవితాలు ఇక్కడ. నీకు ఇదంతా తనకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. యూ హ్యావ్ కిల్డ్ 2 relations in one fucking shot. Have a good life, Rishi. రిషి కూడా నన్ను ఒంటరిగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు.